ఇదేం కూర కూడా తెలీదు నాకు. ఏం కూరో తెలీదా అంటే నిజంగానే తెలీదండి ఏం కూరనో ఇది. దీన్ని ఏమంటారో కూడా తెలీదు నాకు. కనీసం ఐడియా కూడా లేదు. ఎప్పుడు వండలే అనమాట. నేను ఏమన్నా పాలకూర, తోటకూర, మెంతికూర ఇలాంటివి అయితే వండినా కానీ ఇదైతే ఫస్ట్ టైం అనమాట చూడడం. అయితే ఫస్ట్ నేను పాలకూర ఆర్డర్ పెట్టమన్నా మా ఆయన ఇది పెట్టిండనమాట, పాలకూర లేదని చెప్పేసి. సరేలే ఏదైతే ఆకుకూర అని చెప్పేసి మంచి క్లీన్ చేసుకొని ఆకులన్నీ సపరేట్ చేసుకొని మంచిగా ఒక బేషన్లో వేసుకొని 2 టైమ్స్ కడుక్కున్నాను అనమాట. తోటకూర ఎట్లయితే వండుతామో సేమ్ అట్లనే అదే విధంగా వండిన అనమాట. ఆనియన్స్ ఎక్కువ వేసుకొని మంచి క్లీన్ చేసుకున్నాక ఆ కూర అంతా అల్లేసిన అనమాట. నేను ఇక్కడ మిస్టేక్ ఒకటి చేసిన అనమాట. యాక్చువల్గా అయితే మంచిగా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చినాక కూర అంతా మొత్తం అందులో వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఆకుకూర మంచిగా కొంచెం కొంచెం చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటే మంచిగా తొందరగా మగ్గేది. నేను ఏం చేసినంటే అంతే ఆకులు గిల్లిన కదా, అది ఆకులు కడిగి అందులో వేసిన అనమాట. అదొక మిస్టేక్ అనమాట. ఇక మగ్గింది కానీ ఆకులు అనేవి ఉడకట్లేదు, అట్లనే ఉంటున్నాయి అనమాట. అదే షేప్లో ఉంటున్నాయి ఆకులు. కూర మాత్రం తొందరగానే మగ్గింది, ఎమ్మటే ఒక 2 మినిట్స్లో మగ్గింది. కానీ ఆకులు మాత్రం అస్సలు మగ్గట్లేవు. అంటే కూర అంతా దగ్గరికి అయింది కానీ ఆకులు మాత్రం అట్లనే షేప్ అనేది అట్లనే ఉందన్నమాట. కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట, తొందరగా మగ్గుద్దని చెప్పేసి కొంచెం ఉప్పు వేసుకున్నాక ఇక ఉప్పు వేసినాక మంచిగా మగ్గిందనమాట, దగ్గరికి వచ్చింది కూర. ఇక ఆకులు కూడా అంతా మొత్తం అయిపోయాక సపరేట్గా అయినాక నూనె పైకి వచ్చే టైంలో కొంచెం కారం వేసుకున్నాను. ఎక్కువ కూడా వేసుకోలేదు కారం. కొంచెం కారం వేసుకున్నాక ఇంకా అది బాగా మగ్గాలన్నమాట. మగ్గినాక తోటకూర ఎట్లయితే వండుతానో సేమ్ అట్లనే వండిన. ఆ గ్యాప్లో మేము జ్యూస్ కూడా చేసుకున్నాం అనమాట. అంత టైం పట్టింది. నేను మా బాబు బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాం. అంతలా ఆ జ్యూస్ అయ్యే టైంకి కర్రీ కూడా అయిపోయింది. అది బంద్ చేసినాక ఇక జ్యూస్ తాగినాం. ఎందుకంటే జ్యూస్ తాగితే అన్నం ఎక్కువ పడుతుందని చెప్పేసి, ఈ మధ్య బాగా లావ్ అవుతున్నాం అని చెప్పేసి ఫుడ్ ఎక్కువ తినట్లేదు. అంతకుముందుకి నేను పప్పు కర్రీ చేసిన, ఇంకా పప్పు అది పెట్టుకొని తిన్నా. కానీ పప్పుతో నేను తినలేదు. ఏవన్నీ ఈ కర్రీతో తిన్నా. అంత టేస్ట్ ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్ కుదిరింది. సేమ్ నేను తోటకూర సేమ్ సూపర్గా వండుతా. తోటకూర ఎట్లుందో సేమ్ అదే టేస్ట్ ఉందన్నమాట. దీన్ని మా ఆయన వచ్చినాక అడిగిన అనమాట, ఏం కూర అంటారు దీన్ని అంటే బచ్చల కూర అంటారు అని చెప్పేసి అన్నాడు. ఓ బచ్చల కూర అయితే నాకు తెలుసు అని చెప్పేసిన, కానీ ఎప్పుడు సరిగ్గా చూడలే కాబట్టి అర్థం